1522వ రోజు ఈ దీక్ష కార్యక్రమానికి ఉక్కు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఉద్యమానికి మరి ఈ రోజు మనకు మద్దతు తెలిపడానికి నిశ్చేసినటువంటి మన గౌరవనీయులు పెద్దలు ఆర్ నారాయణమూర్తి గారికి మరి యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పోరాట కమిటీ నాయకులు పెద్దలు మన ఆదినారాయణ గారు, అయోధ్య గారు, అలాగే జిల్లా నాయకులు లోకనాథం గారు, కేఎస్ఎన్ గారు, అలాగే కార్పొరేటర్ గంగారాం గారు, అందరికీ కూడా పేరు పేరున మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ రోజు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపైన ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చేయాలన్నటువంటి దాని మీద మనం చేస్తున్నటువంటి ఉద్యమానికి మరి పెద్దలు నారాయణమూర్తి గారు అనేక సందర్భాల్లో మనకి ఇదే వేదిక పైకి అలాగే మన అనేక పోరాటాల్లో కూడా ఆయన వచ్చి ఆయన మద్దతు మనకు తెలియజేయడము, అలాగే ప్రభుత్వాలు ఏదైతే ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి, లేని వాళ్ళ యొక్క ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో పెద్ద పోరాటం చేసి మనం రక్షించుకోవాలని చెప్పి మనకు పిలుపునివ్వడం అనేది జరిగింది. మరి ఈ మధ్య కాలంలో ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులు కానీ పర్మనెంట్ కార్మికులు కానీ అక్రమంగా తొలగిస్తున్నారనేటువంటి విషయం తెలుసుకొని మరలా మనందరినీ కూడా చైతన్యపరిచి ప్రజాసంఘంలో నేనున్నాను మీ ముందని చెప్పి ధైర్యం ఇవ్వడానికి మన మద్దతు తెలిపడానికి వచ్చినందుకు ఆయనకి మరొకసారి ఉక్కు పరిరక్షణ పోరాట తరపున అఖిలపక్ష కార్మిక సంఘాల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ఏదైనప్పుడు కూడా ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులు రేపు 16వ తారీఖు నిర్వాహక సమ్మెకు పిలుపునిచ్చారో అది ఈ ప్రభుత్వానికి మరొక విధంగా మనం బుద్ధి వచ్చేటట్టు ఆ యొక్క సమ్మెతోటి ప్రభుత్వానికి కళ్ళు తెరిచేటట్టు మనం ఈ యొక్క సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి, అలాగే ఈ ఉద్యమానికి ప్రతి ఒక్కరు కూడా సహకారం అందించాలని చెప్పి పెద్దలు నారాయణమూర్తి గారు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని మీ వంతు కూడా మీ తాలూకా కళారంగంలో మీ విప్లవంలో కూడా దీన్ని ప్రజా చైతన్యంగా తీసుకెళ్లి ఈ యొక్క ఉక్కు పరిరక్షణలో కానీ కాంట్రాక్ట్ కార్మిక అక్రమ తొలగింపు కానీ ఆపాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేసుకుంటూ మరి మాకు సంఘీభావం తెలిపినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్న జై హింద్. థ్యాంక్ యూ సార్ దొమ్మడప్పర గారికి. సుదీర్ఘకాలమైనటువంటి పోరాటం స్టీల్ కార్మిక వర్గం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆ ఉద్యమంలో రాత్రనక పగలనక కుటుంబాలని ఏ రకంగా పోషించాలి, ప్లాంట్ ని మనం పోషించాం, పెంచాం, పూర్వ త్యాగాల్ని ఫలితాలని ఈ దేశానికి ఆంధ్రులకి అందించాలనే ఆకాంక్షతోటి అనేక మంది కవులు కళాకారులు ఈరోజు మన ముందున్నటువంటి ఆర్ నారాయణమూర్తి గారు ఏ రోజైతే ఉద్యమం ప్రారంభమైందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అతనికి ఆరోగ్యం అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మళ్ళా మా ముందుకి ఈ రకంగా రావటం అనేది మేము చాలా గర్విస్తున్నాం, చాలా సంతోషిస్తున్నాం. తప్పకుండా మీరు ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ఏకైక ప్రజా కళాకారులు, ప్రజల తరపున పోరాడే వాళ్ళు అభ్యర్థిస్తూ అతన్ని ఆహ్వానిస్తూ మరి మన పెద్దలందరూ కూడా మరి మీకు మాట్లాడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ రోజే దండకారణ్యం అనేది మొత్తం నేను సినిమా చూశాను. మరి భారతదేశంలో ఉన్నటువంటి 175 సహజ వనరులు ఏవైతే ఉన్నాయో ఆ సహజ వనరులన్నింటినీ కూడా కార్పొరేటీకరణకి చేయాలని చెప్పేసి అదానీ, అంబానీ ఇక ఇతర ప్రముఖులందరికీ కూడా వాళ్ళు వ్యాపారం చేసుకునే మార్గం మళ్ళా బ్రిటిష్ ప్రభుత్వం మీద ఏ రకంగా పోరాడి మనం సాధించుకున్నామో, మన సంపదను కాపాడుకున్నామో, మన పర్యావరణాన్ని కాపాడుకున్నామో, ఆ పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి ఆర్ నారాయణమూర్తి గారు కాళ్ళకి చేతులకి మోడీ గారికి కావచ్చు, వెంకయ్యనాయుడు గారికి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కనబడిన వాళ్ళందరికీ పాదాలకు నమస్కారం పెట్టారు. ఎందుకు పెట్టవలసిన అవసరం వచ్చింది? ఇది సంపద ఇతర రాష్ట్రాలకి లేకపోతే ఇతర దేశాలకి సంపద కొల్లగొడితే భారతదేశంలో పర్యావరణం మంచినీరు కూడా దొరకలేని పరిస్థితి, మరొక కుటుంబాలన్నీ కూడా ఈదులో వలసలు పోయినా సరే అక్కడ పనులు దొరకలేని పరిస్థితి వస్తుంది. అందుకని భారతదేశంలో ఉన్నటువంటి ఈ పర్యావరణాన్ని, సహజ వనరుల్ని కాపాడాలని చెప్పేసి ఆయన యొక్క లక్ష్యం అనేది ఆ రోజే ఉద్భవించారు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అదే భావంతో మనందరం కూడా వారు ఇచ్చినటువంటి ఉనికితో మనం పోరాడుతున్నాం. ఈ రోజు కార్మిక వర్గం ఎన్నికల ముందు
అసెంబ్లీ ఎలక్షన్ జరిగాయి, కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి, పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఇవన్నీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఈ విశాఖ ఉక్కు ఉద్యమానికి అసలు మేము ఉన్నామని చెప్పారండి. కానీ ఇవాళ వాళ్ళందరూ కూడా మీకు మనకి భరోసా ఇవ్వకుండా కేంద్రం ఏం చెప్తే అదే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మీకు ప్యాకేజ్ అని చెప్పారండి. ఆ ప్యాకేజ్తోనే ఎవరికి లాభం అంటే ఎవరైతే వీళ్ళు ప్లాంట్ని పెద్దలు చేయడానికి కావాల్సినటువంటి అప్పులు తీసుకొచ్చారో ఆ అప్పుల్ని వడ్డీల్ని వాళ్ళకి తీర్చి 12,500 మంది కార్మికులు పెర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా ఇంటికి పంపించాలని చెప్పేసి షరతులతో ఇచ్చారని చెప్పేసి అది సరైన పద్ధతి కాదని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ నివేదించారు. నివేదించిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా ఈ రోజు కూడా వచ్చి నాయకత్వం వహించకపోతే ఈ ఫ్యాక్టరీని ఉంచాలనుకున్నారా, మూసేయాలనుకున్నారా? ఆదానికి ఇవాళ గంగవరం పోర్ట్ నుంచి ఇవాళ ఇక్కడ మెట్టలు ఆర్సీ మెట్టలు అనమాట, అది కూడా స్టీల్ ప్లాంట్ పెట్టారట. అక్కడ ఉప్మా దగ్గర రేవుపారం దగ్గర పోర్ట్ ఉందన్నమాట. ఆ పోర్టుకి కావాల్సినటువంటి స్థలాన్ని సంపాదించడం కోసం పెద్ద స్టీల్ ప్లాంట్ కడతాం, ఇక్కడేమో లక్షల మందికి ఉపాధి తీసి అక్కడ పెద్ద ప్లాంట్ కడతామని చెప్పేసి ఒక తప్పుడు సమాచారాన్ని ఇచ్చి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లోనే ఇటువంటి అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని మనం ఎదుర్కోవాల్సిందే. సరే, మేము కంపెనీని పాడు చేస్తామంటే కంపెనీని ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి కాదు 40 సంవత్సరాల నుంచి మనం కాపాడుతున్నాము. అందరూ బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే పబ్లిక్ మీటింగ్ చేసి ఈ కార్మికులు వండబెట్టే ఈ ఫ్యాక్టరీ ఉంది, లేకపోతే ఎప్పుడో పోయేదని చెప్పేసి ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు అందరూ ప్రకటించారు. ఇవాళ మీరు చేస్తున్నది ఏంటి అనేది ఒక్కసారి రివ్యూ చేసుకోండి. ఈ కార్మిక వర్గం ఇంటికి పంపిస్తే ఇవాళ ఒక్కొక్క కుటుంబానికి ఇవాళ 4,500 మంది అంటే ఒక్కొక్క ఇంట్లో తల్లి, తండ్రి, భార్య, 2 పిల్లలతో కలిపితే 6 ఉన్నారనమాట. ఈ 6 ఎవరు పోషిస్తారు? ప్రభుత్వం పోషిస్తారా? మిత్రులు పోషిస్తారా? ఆదాయాలు పోషిస్తారా? అనేక మంది సెక్రటరీని బాధ్యత లేని వాళ్ళందరినీ తీసుకొచ్చారనమాట. ఆ బాధ్యత లేని వాళ్ళు ఇవాళ ఒక డైరెక్టర్ వచ్చారు నిన్న. అతను వచ్చింది ఏంటంటే మన అన్నవరం తిరగడానికి, అరకు తిరగడానికి, ఆయన ఎంజాయ్ చేయడానికి వచ్చేసి ఇవాళ స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గాన్ని ఏమో వీధుల్లో పెడుతున్నారు. దేనికోసం వచ్చారు మీరు? ఏం చదువుకున్న ఐఏఎస్ అంటే నారాయణ గారు అర్థం చెప్తారు. ప్రజల కోసం చదివారు, ఐఏఎస్ ప్రజల డబ్బులతో చదివారు. ఇవాళ ప్రజలందరినీ కూడాను వీధుల్లో పెట్టి బస్సులు పెట్టి మనల్ని నరకం చూపించాలనుకునే ఈ నరకాన్ని మేము అనుభవిస్తాం. ఏ నరకాన్ని వస్తే ఫ్యాక్టరీని కాపాడుతాం. ఫ్యాక్టరీలో రేపు జరిగే 16వ తారీఖు జరిగేటువంటి సమ్మెలో 100% పర్మనెంట్ కార్మికులందరూ కూడా ఇప్పుడే సైట్ లీడర్లందరూ కూడా సమావేశం అయితే చెప్పారు. మీరు ఎక్కడో బయట రాష్ట్రాల నుంచి టీఎంసీ అనేది ఇది తీసుకొస్తే గతంలో 86లో ఏ రకంగా తరిమి కొట్టారో, ఏ రకంగా కాల్పులకు సిద్ధపడ్డామో, ఏ రకంగా మనం చావడానికి సిద్ధపడ్డామో అదే మీరు కోరుకుంటే మటుకు అదే జరుగుతుంది రేపు 16 తర్వాత. పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా స్పష్టంగా మేము కూడా చేస్తాం. 2 రోజులు 3 రోజుల కంపెనీ ఉండాలని కోరుకున్నాము. 3 రోజులు అంతకన్నా ఎక్కువ నడపగలరా మీరు? మీ అందరూ లేకపోతే నిన్న బొక్కారోలో ఏం జరిగింది? ఇక్కడ సొంతంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే మీద కేసు పెట్టారు, బీజేపీ ఎంపీ మీద కేసు పెట్టారు. అయినా సరే ప్రజల ముందు వచ్చి నిలబడి సమస్య పరిష్కారానికి అక్కడున్న నిర్వాసం న్యాయం చేయాలని చెప్పేసి నిలబడ్డారు. మరి మీరెందుకు మీరు కూడా రండి, రేపు 16 తర్వాత వచ్చి సమస్య పరిష్కారం చేయడానికి ఇచ్చేయండి. లేదంటే 90 అప్పుడు ఏం జరిగిందో, అప్పుడు ఎంతమంది ప్రాణాలు చేయించుకున్నారో, ఇవాళ నిర్వాసులు ఎంతమంది ఉన్నారో అందరం కూడా రోడ్లెక్కి పోరాడతామని చెప్పేసి మీ అందరి మీద మీ ఉనికిని తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పేసి మిమ్మల్ని అభ్యర్థిస్తూ నేను సెలవు తీసుకున్నాను. ఇంధనంగా చేసుకుని ప్రభుత్వ నారాయణమూర్తి గారికి, అట్లాగే ఈ పోరాటంలో కీలకంగా వ్యవహరిస్తున్న చైర్మన్లకి, ఈ మీటింగ్ వచ్చిన మీ అందరికీ సిపిఎం పార్టీ తరఫున ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు చేసే పోరాటానికి సిపిఎం పార్టీ సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తా ఉంది. మొదటి నుండి మద్దతు తెలియజేస్తుంది, భవిష్యత్తులో తెలియజేస్తుంది. ఈ స్టీల్ ప్లాంట్ ఇక్కడే ఉండాలి, ఏ ఒక్క కార్మికుడిని తొలగించేదానికి వీలలేదనే పోరాటంలో కీలకంగా ఉంటామనేది తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనందరికీ తెలుసు, ప్యాకేజీ పేరుతో ప్రాణాలు తీసే వ్యవహారం చేస్తా ఉన్నారు, పట్టకొట్టే వ్యవహారం చేస్తా ఉన్నారు. అదే కాదు, మోసంగా వ్యవహారం చేస్తా ఉన్నారు.
ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేలు ఎంపీలు అనేక వాగ్దానాలు చేశారు. మీకోసమే మేము ఉన్నాం, స్టీల్ ప్లాంట్ పరిరక్షించడానికి మా పదవులు వాడుతామని చెప్పిన పెద్ద మనుషులు ఈరోజు కనీసం దాని గురించి మాట్లాడుతున్న సందర్భం లేదు. ఎందుకు మాట్లాడట్లేదు? ఈరోజు స్టీల్ ప్లాంట్ భారతదేశంలోనే అత్యధికంగా ఉపాధి అవకాశాలు కల్పించిన స్టీల్ ప్లాంట్. అదే కాదు, నిర్వాసితులు అంటున్నారు, నిర్వాసితులు కాదు, భూదానం చేసిన మహానుభావులు అలాంటి వాళ్ళు పట్ట కొడితే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని ఈరోజు అడుగుతున్నది ఏంటి? వాళ్ళకి ఇస్తున్న జీతం అతి తక్కువ జీతం. ఆ జీతంలో కూడా అర్ధాకలతో నడుపుతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తా ఉన్నారు. వాళ్ళు పనిచేస్తున్న దాంట్లో ఉత్పత్తులు ఏమైనా ఆటంకం ఉందా? లేదనుకుంటే అనేక ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా? కాంట్రాక్ట్ లేబర్ నుండి ఏం ఇబ్బందులు లేవు. ఇబ్బందులు వస్తున్నది ఒకే ఒక దాని మీద కేంద్రం అనేక ఇబ్బందులు పెడుతుందనేది స్పష్టం మనకు అర్థమవుతా ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, 9 నెలల నుండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రివ్యూల మీద రివ్యూలు పెడతా ఉన్నాడు. ఆ రివ్యూలో నిన్న లేదు మొన్న మీరు చూసే ఉంటారు, కేబినెట్ కూర్చొని రివ్యూ చేశారు. ఆర్సిఎల్ మెట్టలకు సంబంధించి 2500 ఎకరాలు ఇవ్వాలి, 50,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, అవసరమైతే పైప్ లైన్లు పెడతాం, సొంత కొండిస్తామని. మరి ఒక్క మాట మీ అందరికీ తెలిసినంత మంది ఎంపీలు గెలిపించిన వాళ్ళు ఏం చేస్తున్నారు? కనీసం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడకుండానే అడగదలుచుకున్నాం. మీరు ఏజెంట్లుగా ఆర్సిఎల్ మెట్లో ఏజెంట్లుగా ఉంటారా? లేదు స్టీల్ ప్లాంట్ ప్రజానీకం అట్లాగే విశాఖ ప్రజానీకం ఓట్లేసి గెలిపించిన వాళ్ళ పక్షాన ఉంటారనేది ఇప్పుడు పరీక్షా సమయం ఖచ్చితంగా మీరు ఆలోచించాలి. వీళ్ళు సూట్ కేసులు పెట్టే కంపెనీల కోసం దాబూచలాడే మనుషులు తప్ప ఇంకోటి కాదనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకవైపున ఈ పక్కనే అదానీ కంపెనీ పెట్టారు, ఇంకో వైపున ఆర్సిఎల్ మెట్టలు పెడతా ఉన్నారు. ఈ స్టీల్ ప్లాంట్ బ్రతికిస్తారా, చంపేస్తారా అనేది మన ముందున్న ప్రశ్న. అందు గురించి మీరు అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, మన ఎమ్మెల్యేలు వస్తే సమస్యలు పరిష్కారం అయిపోతాయి, మన ఎంపీలు వస్తే సమస్యలు పరిష్కారం అయిపోతాయి. రాజకీయాలకు అతీతంగా ఉండాలనేది కాదు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది, చేయాల్సింది అంటే రాజకీయ ఒత్తిడి చేస్తేనే మన సమస్య పరిష్కారం అవుతా తప్ప లేకపోతే పరిష్కారం కాదు. అసెంబ్లీలో కనీసం చర్చిస్తున్నారా? ఇక్కడున్న ఎమ్మెల్యేలకు కానీ, ఇక్కడున్న కార్పొరేటర్లు, మన కార్పొరేటర్లు, ఇక్కడున్న గంగారావు గారు ఇనిషియేషన్ తీసుకొని మన కార్పొరేషన్ లో తీర్మానం చేయించాడు. ఇప్పుడున్న ఈ కార్పొరేటర్లు ఏం చేశారు? సింగపూర్ క్యాంప్ ఒకటి పెట్టాడు, ఇంకొక ఆయన మద్రాస్ క్యాంప్ ఒకటి పెట్టాడు, బెంగళూరు క్యాంప్ ఈ పార్టీలను పెట్టారు. ఈ క్యాంపులన్నీ నేను అడగదలుచుకుంటానంటే స్టీల్ ప్లాంట్ కోసం క్యాంపులు పెట్టండి, తీర్మానాలు చేయండి. ఆ రకంగా మిమ్మల్ని దండలేసి ఊరేగిస్తారు. ఆ రకంగా చేయకుండా వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ ఆస్తుల కోసం, వాళ్ళ యొక్క స్వలాభాల కోసం వ్యవహారం చేస్తున్నారు. రేపు మనందరూ తెలుసు, బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. 75వ రాజ్యాంగం మనకి వచ్చింది, 75 సంవత్సరాలు అయింది. అందులో ఏమి ఉంది? ఆయన చెప్పిన ఒక అంశం ఆర్టికల్ 21, ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది. ఆ జీవించే హక్కు ఏ ఒక్కరు తీసేదానికి అవకాశం లేదు. ఇది కేంద్రమైన రాష్ట్రమైన ప్రభుత్వ రంగ సంస్థలు ఈ దేశానికి పట్టుగొమ్ములు, సామాజిక న్యాయానికి ప్రతీకాలు. ఇట్లాంటి వాటిని, రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేసి రేపు దండలేస్తామంటే ఏమి సామాజిక న్యాయాన్ని వీళ్ళు కాపాడుతారు? కాబట్టి మీరందరూ ఆలోచించాల్సింది, చేయాల్సిందంటే రేపు 16 తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆలోచించాల్సింది, చేయాల్సింది స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులకు అన్యాయం జరుగుతుంది. దాని మీద మనందరం కలిసి పోరాటం చేద్దామనే ఉద్దేశంతో ఒక వాతావరణం సృష్టిద్దాం. ఆ రకమైన వాతావరణం సృష్టించాం కాబట్టి ఈ రోజు కూడా దాదాపు 4 సంవత్సరాలు అవుతున్న స్టీల్ ప్లాంట్ పరిరక్షించగలిగాం. ఒక్క కార్మికుని కూడా తొలగించి ఇప్పుడు మెడికల్ టెస్టులు పెడుతున్నారంట. మెడికల్ టెస్టులు పెడితే ఇక్కడున్న ముఖ్యమంత్రి గారు కూడా ముఖ్యమంత్రికి అర్హత లేదు. ఎందుకంటే టెస్టులు పెడితే చాలా జబ్బులు ఉన్నాయి. అదే కాదు, ప్రధానమంత్రి టెస్టులు పెడితే ఆయన కూడా పనికిరాడు. ఇలాంటి టెస్టులన్నీ పెడితే ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు పనికి వచ్చేదానికి మనకే టెస్టులు పెట్టాలా? మనకే తీసేయాలా? తీసేసే వస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తీసేస్తాం, మేము చూస్తూ ఊరుకోవాలనే పద్ధతిలో మనం ఉండగలిగితే మన సమస్య పరిష్కారం అవుతుంది. మీ పోరాటానికి సిపిఎం పార్టీ సంపూర్ణమైన మద్దతు ఇస్తుంది. భుజం భుజం కలుపుదాం. ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా అగ్రభాగాన ఉంటామని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ రఘునాథ్ గారు. ఈ శ్రీ నారాయణమూర్తి గారు
కోసం తెలుగు రాష్ట్రాల్లో పరిచయం చెప్పక్కర్లేదు. నా ముందు మాట్లాడిన నాయకులు చాలా మంది నారాయణమూర్తి గారి కోసం చాలా విషయాలు చెప్పారు. ఈ 15 రోజుల్లో అనేక దఫాలు పాటలు పాడి మన ఊరు సందర్భాలు మనం చూసాం. సినిమాలు చూసినప్పుడు కొన్ని సినిమాలు చూసినప్పుడు మనకి రోమాలు లెక్కపడుస్తాయి. సినిమాలో హాల్లో ఉండగా హాల్ నుంచి బయట రాగానే తర్వాత మళ్ళీ ఆ థీమ్ కానీ ఆ సబ్జెక్ట్ కానీ అది కానీ ఎక్కడ కనపడదు ఆ యాక్టర్లో. కానీ జనాల్లోంచి వచ్చి జనం మధ్య సమస్యలు తెలుసుకొని ఇందాక చెప్పినటువంటి అనేక విషయాలు ఆలోచన చేసి వాటి మీదే సినిమాలు తీసి జనం మధ్యలో ఉన్నటువంటి పీపుల్ స్టార్ అన్నారు. అందుకే నారాయణమూర్తి గారు. కాబట్టి చాలా మంది చర్చలు జరిగినాయి. చాలా ఈ 15 రోజుల ఉద్యమాల్లో చాలా మంది నాయకులు మనకు మద్దతు ఇచ్చారు. ఎంపీలు వచ్చారు, ముఖ్యమంత్రి కాబోయే వాళ్ళు వచ్చారు, ముఖ్యమంత్రి అయిన వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. కానీ సినిమా యాక్టర్లు రావడం లేదని చెప్పి కూడా చర్చ నడిచింది చాలా కాలం సోషల్ మీడియాలో. కానీ కొంతమంది యాక్టర్లు వచ్చారు. అందులో ముఖ్యమైన వాళ్ళు నారాయణమూర్తి గారు అని చెప్పేసి చెప్పాలి. లేకపోతే మన ఉద్యమానికి సంబంధించి ఎవరి మీద కోపం పెంచుకోవాలి? ఈ ఉద్యమం ఇక్కడ 2021 ఫిబ్రవరి 12వ తారీఖు టెంట్ వేయడం కోసం పరిశీలన చేయడం కోసం వచ్చాం. ఈ స్థలాన్ని చూసినప్పుడు పోలీసు వారు అడిగారు మీకు పర్మిషన్ ఉందని చెప్పేసి. ఎక్కడైతే పర్మిషన్ ఉంటుందో చెప్పండి అని అడిగాం. ఇక్కడే టెంట్ వేసాం. ఆ టెంటే ఈ రోజుకి 15 రోజులు కొనసాగుతూ ఉంది. ఆ రోజు అడిగారు ఒక పెద్ద మోడీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలో ఎన్నో పరిశ్రమలు అమ్మేస్తారంటే ఉన్న పరిశ్రమలు దానిలో ఒక పరిశ్రమ కోసం మీరు కొట్లాడుతూ ఉన్నారు, ఇది సాధ్యం అవుతుందని చెప్పి అడిగారు. సాధ్యం అసాధ్యం సమస్య మన కళ్ళ ముందుకు వచ్చింది. పోరాటం మన బాధ్యత, మన కర్తవ్యం అని చెప్పేసి ఆ రోజు జెండా పట్టుకున్నాం కాబట్టి ఈ రోజు ప్రైవేటీకరణ కాదని చెప్పేసి పార్లమెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు. అమ్మేస్తాం లేదా మూసేస్తాం ఉన్న ఇదే పార్లమెంట్ లో ఇదే బీజేపీ ప్రభుత్వంలో ఇదే రాష్ట్రం నుంచి వెళ్ళిన ఎంపీలు అడిగితే అమ్ముతాం లేదా మోస్తాం అని చెప్పారు. చివరికి గత సంవత్సరం అంబేద్కర్ గారి జయంతి రోజున రేపే జరుగుతూ ఉంది. అంటే ఇదే రోజున నోవాటల్లో స్టీల్ శాఖ సహాయ మంత్రి సమావేశం పెట్టి ఆ సమావేశంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండబోదు అంటూ ఒక మాట మాట్లాడి గతంలో అదంతా కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయింది చెప్పేసి నోవాటల్లో ప్రకటన చేశాడు స్టీల్ మంత్రిగా సహాయ మంత్రిగా అని చెప్పి పేపర్లో వస్తే తెల్లారి రాత్రి ఢిల్లీ పోయిన తర్వాత అంబేద్కర్ గారి జయంతి భారతదేశంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు కానీ ప్రభుత్వ రంగ ఉద్యోగులకు కానీ ఆఫీసులు కానీ సెలవు. కానీ ఆ రోజు టైప్ చేసి లెటరు 14వ తారీఖు ఏప్రిల్ ఎవరు టైప్ చేయండి? ఆ రోజు సెలవు అయితే ఆఫీసులో సెలవుల రోజున అంబేద్కర్ జయంతి రోజున ఆయన లెటర్ టైప్ చేసి రిజాయిండర్ ఇచ్చాడు ప్రెస్కి. విజయపట్నంలో రిలీజ్ చేశారు. ఏమని? నేను అట్లా అనలేదు, ప్రైవేట్గా నాపేస్తాను నేను చెప్పలేదు, పేపర్లో వాళ్ళు తప్పుగా రాశారని చెప్పేసి రిజాయిండర్ ఇచ్చిన పరిస్థితి నుంచి కూడా ఈ రోజు స్టీల్ ప్లాంట్ రినోవల్ చేస్తా ఉన్నాం, ప్రైవేటీకరణ లేదని చెప్తా ఉన్నారంటే ఖచ్చితంగా అది ప్రజా పోవడం చెప్పాలి మనం. అక్కడతో ఆగిపోయిందా? ఈరోజు ఎవరి కోసం ఈ ప్యాకేజీ? బ్యాంకులు కట్టడం కోసమా? ఈ 10 సంవత్సరాల కాలంలో 19 లక్షల కోట్ల రూపాయలని పార్లమెంట్ సాక్షిగా బ్యాంకులకి ఎక్కొట్టిన పెద్ద మనుషుల పేర్లు చెప్పడానికి భయపడిపడి ఈ ప్రభుత్వాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 8,000 కోట్ల రూపాయలు కట్టకపోతే ఎవరిని అరెస్ట్ చేస్తారండి? చైర్మన్ అరెస్ట్ చేస్తారా? కార్మికులు అరెస్ట్ చేస్తారా? ఈ కంపెనీకి అధిపతి రాష్ట్రపతి గారి మీదకి వెళ్తారా? వెళ్ళమని చూద్దాం. వెళ్ళలేరు. కానీ ప్యాకేజ్ ఇచ్చి ప్యాకేజీలో 8,423 కోట్ల రూపాయలు తెచ్చి 8,423 కోట్ల రూపాయలు మన అకౌంట్లో వేసి అరగంటలో బ్యాంకులు కట్టేశారు. ఇదే పెద్ద కుట్ర. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ ప్యాకేజీ మొత్తంలో 11,440 కోట్లలో 1 రూపాయి కూడా ఆయన వరకు ఇవ్వలేదు, 1 రూపాయి కూడా కూలికి ఇవ్వలేదు, 1 రూపాయి రా మెటీరియల్కి ఇవ్వలేదు, 1 రూపాయి జీతాలకు ఇవ్వలేదు, 1 రూపాయి పిఎఫ్కి ఇవ్వలేదు, 1 రూపాయి కార్మికుల తాలూకా డబ్బులు వాడేసిన 2,500 కోట్లు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఒక మిషన్ బాగు చేయలేదు, ఒక మిషన్ కొత్త తేలేదు. బ్యాంకులు కట్టుకున్నారు. ఇది గమనించాలి మనం. దీంతో ఆకుండా 13,500 మంది 14,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు అప్పుడే 2,000 మంది రోడ్డు వైపు నెట్టేశారు. ఇది కాకుండా మరో 3,000 మంది నెట్టేయడం కోసం మేము ఉన్నామని చెప్పేసి యాజమాన్యం చెప్తా ఉంది. ఈ ప్రజెంట్ ఎవరైతే సేల్స్ చైర్మన్ అరవింద్ ప్రకాష్ గారు ప్రజెంట్ సేల్స్ చైర్మన్ ఎవరైతే ఉన్నాడో ఆయన మేము పాల్గొన్న ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ప్రపంచాన్ని ఒక కుగ్రామం నుంచి ఒక గ్రామం నుంచి చూడొచ్చు, శాసించవచ్చు, కానీ స్టీల్ ఇండస్ట్రీలో ఇంత టెక్నాలజీ అభివృద్ధి కాలేదు ఇంకా. అది ఇప్పటికీ లేబర్ ఓరియంటెడ్ జాబ్ నడుస్తూ ఉంది స్టీల్ ఇండస్ట్రీలో. ఇంకా లేబర్ పని చేయాల్సిందే, పని చేయకపోతే నడదని చెప్పి ఆయనే చెప్పాడు, మనం చెప్పే మాట కాదు. అలాంటి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్లో ఉన్నది కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ ఉద్యోగులు, చైర్మన్తో కలిపి 23,000 మంది ఉన్నాం. పక్కన కట్టిన నక్కపల్లి ప్లాంటు 7 మిలియన్ టన్నుల ప్లాంటు 20,000 మంది ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి నిన్న కాక మొన్న అన్ని పేపర్లు పతాశీసులు వచ్చాయి. అది వాస్తవం అయితే
మన స్టీల్ ప్లాంట్ 85 సంవత్సరం వచ్చిన టెక్నాలజీ, దానికన్నా ముందు వచ్చిన టెక్నాలజీ, 40 ఏళ్ల క్రితం తెచ్చుకున్న టెక్నాలజీలో పనిచేస్తున్న 23,000 మంది, మనం 7.3 మిలియన్ టన్నులు. 4.5 దశాబ్దాల తర్వాత వచ్చే కొత్త టెక్నాలజీ వాళ్ళకి 20,000. అది వాస్తవం, ఇది వాస్తవం. అంటే మళ్ళా మోసం చేస్తుండాలి, నక్కపిల్లలు చెప్పి 20,000 మంది అబద్ధం ఉండాలి. దీన్ని ఎవరు చెప్పాలి సమాధానం? ఇది ఆలోచన చేయకుండా ఉద్యోగాలు తీసేస్తామంటే మన మీటింగ్లో గంభీరమైన ఉపన్యాసాలు చెప్పి లోపల చేయకపోతే సాధ్యం కాదు. మీరు క్షమించాలి మమ్మల్ని. పోరాట కమిటీగా కూర్చోండి, మాకు ఇప్పుడు కూడా ఖాళీ లేక కూర్చోలేకపోయాం, క్షమించండి అందరినీ. నాయకులు ఖాళీ లేదు ఎవరికైనా. భాస్కర్ కూడా మాట్లాడతాడు, ఇక్కడ రమీరావు ఉన్నాడు, రవి ఉన్నాడు, వీళ్ళంతా కూడా ఉన్నారు. మీరు 10 రోజుల క్రితం మీరు పోరాట కమిటీ కలిసినా మీరు క్షమించాలి. మీరు మమ్మల్ని మేము మీటింగ్ పెట్టుకోలేకపోయాం, మా దౌర్భాగ్యం అది. అయినప్పటికీ పనులు చచ్చిపోలేదు, యూనియన్ లీడర్ చచ్చిపోలేదు. యాజమాన్యం కాంట్రాక్ట్ లేబర్ కోసం మాట్లాడితే షోకాజ్ నోటీస్ ఇచ్చిన, ఛార్జ్షీట్ ఇచ్చినందుకు భయపడుతున్నారట. ఏం చేస్తారండి? 95లో 1993లో నా ఇంటి దగ్గర నా మ్యారేజ్ జరుగుతున్న రోజున ఫస్ట్ ఛార్జ్షీట్ నాకు ఇచ్చారు 93లో. ఇప్పుడు 2020 నుంచి ఛార్జ్షీట్ లెక్క నువ్వు ఎంపికతోనని చెప్పి అడుగుతున్న మేనేజ్మెంట్. ఛార్జ్షీట్ రిప్లై చెప్పా, మేనేజ్మెంట్ చెప్పా, అయ్యా ఛార్జ్షీట్ ఇచ్చిన దాంట్లో మీరు ఉన్న 4 పెద్ద మనుషులు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓ ప్రైవేట్ కేసు మీ మీద అయిపోతా ఉన్నాం, నేను రిటైర్ అయిపోవచ్చు, ఇక్కడే ఉంటాను, మీరు రిటైర్ అయిపోయి మేము కోర్టు చుట్టూ చెప్పడం ఖాయం అని చెప్పాం. దేనికోసం ఇచ్చా ఛార్జ్షీట్? కాంట్రాక్ట్ కార్మికుల కోసం ఆయోజన మాట్లాడకూడదు నువ్వెవడు చెప్పడానికి? ఎంప్లాయీస్ వాళ్ళకి హెచ్ఆర్ఏ కోసం మాట్లాడకూడదట నువ్వెవడు చెప్పడానికి? కాంట్రాక్ట్ లేబర్ కోసం మాట్లాడకూడదు, హెచ్ఆర్ఏ కోసం మాట్లాడకూడదు, ఎల్సీడీ బిల్ కోసం మాట్లాడకూడదు, పిఆర్ఎస్ కోసం మాట్లాడకూడదు. లీడర్ ఏం చేయాలా? వ్యాపారం చేసుకోవాలా, కాంట్రాక్టులు చేసుకోవాలా, నీ వెనక ఊడికి చేయాలా? దేనికోసం ట్రేడ్ యూనియన్ లీడర్? ట్రేడ్ యూనియన్ హక్కులు లేవా? ట్రేడ్ యూనియన్ పెట్టుకుని దేనికోసం? కాబట్టి నీ ఉడతూపులకు భయపడే సమస్య సిఐటులు ఏ ఒక్క కార్యకర్త నుంచి పైసా కూడా భయపడని చెప్పేసి మనం హెచ్చరిక చేస్తా ఉన్నాం. రేపు ఖచ్చితంగా మీతో పాటు ఉంటాం, మీతో పాటు భుజంగా పనిచేస్తాం. 10 రూపాయల జీతం పెరిగితే అమలు చేసుకోవడం కోసం అన్నా ఎన్నో రోజులు సమ్మెలు చేసిన సందర్భాలు. 2005లో ఇదే కాంట్రాక్ట్ లేబర్కి 300 రూపాయలు సంపాదించుకోవడం కోసం మేనేజ్మెంట్ చేతుల నుంచి 17 రోజులు రోడ్ల మీద సమ్మెలు చేసాం. ఇదే మండు ఎండలో 17 రోజులు సమ్మెలు చేసాం. ఈరోజు ఉపాధి పోతా ఉంది, పొట్ట మీద కొడతా ఉన్నారు. పర్మనెంట్ ఉద్యోగం ఇంటికి పంపిస్తే 10 లక్షలు 30 లక్షలు చేతిలో పెట్టారు, పక్కన పెట్టండి దాన్ని. ఆడికి ఉపాధి ఉంది, ఆ డబ్బులు పట్టుకుని వెళ్ళాడు. కాంట్రాక్ట్ కార్మికులు రాత్రి ఆపేస్తే 30 ఏళ్ల పాటు కాయ కష్టం చేసి దుప్పులో బొగ్గులో హజార్స్ యూనిట్స్ లో ఆరోగ్యం పాటు చేసుకుంటే 4 మెడికల్ టెస్టులు పెడతావా? 4 మెడికల్ టెస్టులు పెట్టే ముందు మెడికల్ టెస్టులు పెట్టాలి. ఆర్గనైజ్ కూడా మెడికల్ టెస్టులు పెడితే ఆడే అయిపోతాడు, వాడికి పెట్టాలి తప్ప నాకు కాదని చెప్పేసి మనం చర్చిస్తూ మీరందరూ కూడా అందరినీ కదిలించాలి. దీంట్లో కూడా తగ్గులు పెట్టడం కోసం డీపీ నాన్ డీపీ అన్నారు. మాదిరాజు గారు కూడా ఇతర రాష్ట్రాలు చెప్తామని చెప్పారు. ఎవడైనా రావచ్చు, రావడం కోసం కాదు. స్టీల్ ప్లాంట్ లో ఉన్న మ్యాన్ పవర్ ఎందుకు తీసేస్తా ఉన్నాం? ఎవడో శ్రీకాకుళం నుంచి 35 ఏళ్ళ నుంచి గంటాళ్ళు పాకేసుకుని గంటాళ్ళు గుడి చేసుకుని అక్కడ ఉంటూ ఉంటాడు, ఉండకూడదా? వాడు రాళ్ళలోకి అయిపోయాడా? ఇదే పర్మనెంట్ డీపీల్లో మేనేజ్మెంట్ మీకు తెలియకపోతే కాంట్రాక్ట్ లేబర్ నాయకులు అర్థం చేసుకోండి. అడిగాం డీపీ అంటే ఎప్పుడు పెట్టినట్టు 3 రోజుల క్రితం పెట్టిన మీటింగ్లు అడిగాను నేను. అందరు రేళ్ళు ఉన్నారు, దొమ్మేటప్పుడు అక్కడే ఉన్నాడు. డీపీ అంటే ఏంటంటే కౌకులు ఆయన చెప్పాల్సిన డిస్ప్లే పర్సన్ నువ్వు ఉండవా? నువ్వు డీపీ అంటే ఏంటని అడిగితే మేనేజ్మెంట్ గవర్నమెంట్ గుర్తించి ఇచ్చిన 6 నెంబర్లో 6 నెంబర్ కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా వచ్చి ఆ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా ఉద్యోగం పొందితే ఆ డీపీ అట. అంటే నీ భూమి పోగొట్టుకుని, బుట్ట పోగొట్టుకుని, ఇల్లు పోగొట్టుకుని, అన్ని పోగొట్టుకుని నెంబర్ వస్తే 20 నోటీస్ ఆ నెంబర్ చేయడం కోసం ఈ 15,000 రూపాయల ఉద్యోగం కోసం దాన్ని గుర్తింపుకి ఇస్తావా? ఒక ఇంట్లో 4 అన్నములు ఉంటే 3 6 నెంబర్లు ఉంటే ఒక 6 నెంబర్ కూడా త్రూ గవర్నమెంట్ ద్వారా ఎంప్లాయ్మెంట్ ద్వారా వస్తే ఆడొక్కడు 6 నెంబర్ అంటే ఇద్దరు 6 నెంబర్ చెల్లవట. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటి? ఒక 6 నెంబర్, ఒక ఇంట్లో 4 అన్నములు ఉన్నారు, ఒకరికి 6 నెంబర్ ఉంది, 3 6 నెంబర్లు లేవు. అదే తండ్రికి పుట్టారు, అదే ఇంట్లో పుట్టారు, అదే గంటలో అదే గంగూరులో పుట్టారు, అవి కూడా చెల్లవట. అంటే ఇది అర్థం పెట్టి డీపీ నాన్ డీపీ అని చెప్పి నీ ఉద్యోగం గ్యారంటీ ఉంటుందని ముక్కలు చేసేస్తే పబ్బం కడుపుకుందాం. దీన్ని కూడా ఐక్యత తీసుకురావాల బాధ్యత మన మీద ఉంది. ఒక నాయకుడు మాట్లాడుతూ హెచ్ఓడీలు కర్కశంగా ఉన్నారని బాధేయాలంటాడు. హెచ్ఓడీలు ఏం చేస్తారండి? వాళ్ళ చేతులు ఏముందండి? కాదు, డైవర్ట్ చేసే మాటలు ఉపన్యాసాలు నమ్మొద్దు. మనం పోరాడాల్సింది ప్రభుత్వం మీద పోరాడాలా, కేంద్ర ప్రభుత్వం మీద పోరాడాలా. ఢిల్లీ నిర్ణయాలు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు పదే చెప్తున్నారు సమర్థవంతమైన యాజమాన్యం కావాలి ఎక్కడని చెప్పేసి. ఏదైనా సమర్థవంతమైన యాజమాన్యం ఎక్కడ? స్టీల్ ప్లాంట్ పూర్తిగా చైర్మనే లేడు, ఎవరో చైర్మన్ తెలియదు. కాబట్టి ఖచ్చితంగా మనం రోడ్ల మీద రావాలా, మన సమస్య పరిష్కారం కావాలా. ప్రజలకి మనం ఏమి ఇబ్బందులు పెట్టక్కర్లేదు, శాంతియుతంగా మనం పోరాటం చేద్దాం.
తద్వారా ప్రతి ఒక్కరు ఉద్యోగం కాపాడుకుందాం. ఎవరైతే స్వచ్ఛందంగా ఉద్యోగం చేయాలని చెప్తాడో 67 వస్తాయో కానీ ఇతర కాలాల నుంచి వెళ్ళిపోవాలి తప్ప నువ్వు ఉద్యోగం తీసేసేది మటుకు కబడతారని చెప్పే పరిస్థితి తీసుకురావాలి. దానికి మేము ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పుడు నారాయణమూర్తి గారు మరోసారి ధన్యవాదాలు చేస్తూ సెలవు. థ్యాంక్ యూ. 1520 రోజులు బట్టి మీరు అమోఘంగా ఈ భూ నిర్వస్తులు గాని కార్మికులు గాని సమస్తం కూడా ఉక్కు పరిరక్షణ పోరాటం ఏమైతుందో మీ ఆధ్వర్యంలో చేస్తున్న ఈ మహోన్నత పోరాటమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ కాకుండా చేస్తుంది. చదువుకుంటాం అదే మీ ఆకలి తీర్చింది. అది మీరు మీ కార్మికులు మీ ఐక్యత మీ కమ్యూనిస్ట్ పార్టీలు మీ కార్మికులు పరిశ్రమలు నడపడం వ్యాపారాలు చేయడం గవర్నమెంట్ పని కాదు అని చెప్పి నరేంద్ర మోడీ గారికి పరిశ్రమలు నడపడం అనేది వ్యాపారం కాదు, అది సంక్షేమం, కార్మికుల యొక్క భవిష్యత్తు, దేశ భవిష్యత్తు, దేశ పునాది అది చాటి చెప్పింది ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. శక్తి పరిస్థితులతో ఒక విశాఖపట్నంలో ఎంత గొప్పదో అంతే గొప్పది వాళ్ళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీ యొక్క టెంట్ మీ కార్మికులు గొప్పతారు. ఇద్దరికి సెల్యూట్ చేస్తున్నాం. అయితే నరేంద్ర మోడీ గారు రైతు ఉద్యమానికి చలించి ప్రజలకు క్షమాపణ చెప్పి రైతులకు క్షమాపణ చెప్పి రైతుల డిమాండ్ నేను నెరవేరుస్తున్నానని చెప్పి అక్కడ సమ్మె నిరూపించిస్తే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నమ్మి వారి సమ్మె నిరూపించిస్తే ఇవాళ రైతు ఉద్యమ డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో అక్కడ ఇంటినే నమ్ముతున్నా. నరేంద్ర మోడీ గారు మీ మాట ఏమని నమ్మంటారు? ఎలా నమ్మమంటారు? దండం పెడుతున్నా చెప్పండి. మీరు మాట్లాడితే రాముడు అంటారు, మరి రామరాజు అంటారు. ఓకే, రామ భక్తులు మీరే, మేము రామ భక్తులమే. రాముడు ఆడిన మాట తప్పుడు సార్, రాముడు ఆడిన మాట తప్పుడు, అందుకే మనం పూజిస్తున్నాం. కానీ ఎన్నిసార్లు మీరు ఆడిన మాట తప్పుతారు నరేంద్ర మోడీజీ? ఎక్కడ మీరు రామరాజు చెప్పండి, ఏముందని మీరు చెప్పండి. మిత్రులారా, మనస్ఫూర్తిగా చెప్తున్నా, కుమారస్వామి గారు ఇక్కడ ఉద్యమంలో పాల్గొన్నాను కాబట్టి మీతో కూడా ఒకటి కాబట్టి మీ గొంతు అయ్యాను, మీ కాల్లో కాలు కలిపి పదవయ్యాను కాబట్టి కుమారస్వామి గారు చెప్పి మేము ప్యాకేజీ ప్రకటిస్తున్నాం. స్టీల్ ప్లాంట్ ఎట్టి కూడా మేము ప్రైవేటీకరణ బాగుంటే చాలా ఆనందించాను సార్, నిజంగా చాలా ఆనందించాను సార్. శభాష్. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, సిపిఎస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, గవర్నమెంట్ అందరికీ నమస్కారం. కుమారస్వామి గారు బాగా చెప్పారు. థ్యాంక్స్ నరేంద్ర మోడీ గారు అనుకున్నానండి. కానీ ఆయన అలా ప్రకటించడంలో కేంద్ర ప్రభుత్వ విధానంలో పెద్ద కుట్ర ఉంది అని ఇప్పుడు నాకు తెలిసిందండి. పెద్ద కుట్రది. ఎందుకంటే రేపు అమ్మబోయే ముందు, ప్రైవేట్ దానికి అమ్మబోయే ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎవరికి అప్పులు లేవు అని చెప్పడం కోసం, అప్పులు క్లియర్ చేయడం కోసం మీరు ప్యాకేజీ ప్రకటించారు. ఆ ప్యాకేజీ సో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో 1 by 1 తొలగించుకుంటూ పోవాలి. మెకనైజేషన్, గ్లోబలైజేషన్, రేపు రోబోలు వస్తాయి, మరొకటి వస్తాయి, కార్మికులు ఉండకూడదు. అటు ఫస్ట్ కాంట్రాక్ట్ కార్మికులు కొట్టాలి. ఏ భూమి నుంచి ఫ్యాక్టరీకి ఇచ్చారో, ఏ భూ నిర్వహిస్తున్నారు, ఎవరైతే ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో ఆ వేళ మీకు కాంట్రాక్ట్ కార్మికులు అవసరం అయ్యారు. ఈవేళ వాళ్ళు మీరు తీసేస్తారా? ఏం తీసేస్తారు? రేపు పొద్దున పర్మనెంట్ కార్మికులు కూడా ఇదే కదా, వాళ్ళు మొత్తం తీసేసేప్పుడు మీరు అమ్మేస్తారా? అది మీ కుట్ర? మీ కుటుంబంలో భాగం చెప్పండి. ఇది ధర్మం కాదు, ధర్మం కాదు. ఇవాళ నాకు ఆనందమైన విషయం ఏంటంటే, ఇప్పుడుకొచ్చి నాకు 71 సంవత్సరం, 40 ఏళ్ళ సినిమాలు తీస్తున్నా, చిన్నప్పటి ఉద్యమాలు ఉంటున్నా. చాలా చోట్ల మీరు నమ్మండి, ఎక్కడ చూసారే పర్మనెంట్ కార్మికులకి, కాంట్రాక్ట్ కార్మికులకి ఇప్పుడు పడదు. గొడవలే పోరాడితే పోయేది లేదు. బానిస సంఖ్య తప్ప, ఉక్కు పరిరక్షణ తప్ప అని ముందుకొచ్చిన పెద్దలు ఆదినారాయణ గారికి, పెద్దలు అయోధ్య రామయ్య గారికి, పెద్దలు లోకనాథం గారికి, ఇంకా గంగాధర్ గారికి మొత్తం నమస్కారం చెప్తున్నా. మీ అందరికీ దమనం పెడుతున్నా. మీరందరూ ఆకలి ఇవ్వండి. ఎవరైనా ఆకలి ఒకటాయి, కాంట్రాక్ట్ కార్మికుల, పర్మనెంట్ కార్మికుల ఆకలి ఎవరికైనా ఒకటాయి. అప్పుడు ఈ దశలో మీరు చేస్తున్న పోరాటం ఒకటి గుర్తు చేస్తున్నా. ముఖ్యంగా నేను చంద్రబాబు నాయుడు గారికి దండం పెట్టి చెప్తున్నా. ఏ స్టీల్ ప్లాంట్ కోసం అయితే ఇందిరాగాంధీ గారి హయాంలో, ఆట జనతా గవర్నమెంట్ హయాంలో గంగవరం పోర్టుని ఇచ్చారో, ఏర్పాటు చేశారో. గంగవరం పోర్టు ఇట్స్ మాన్యుమెంట్, ఇట్స్ మాన్యుమెంట్. ప్రపంచంలో అతి మహా గొప్ప సాధన అవకాశాలు ఉంటే గంగవరం పోర్టు. అలాంటి పోర్టుని ఆనాడు మీరు, అది చంద్రబాబు నాయుడు గారి హయామా, వైఎస్ రాజశేఖర గారి హయామా, ఆ హయాంలో ప్రైవేట్ కంపెనీ గంగరాజు గారికి అందజేశారు.
గంగవరం పోటీ పెద్ద తప్పది, చారిత్రాత్మక తప్పిదం. ఈవిడ అదే పోర్టు ఆదాని గారి చిత్రకల్పన జగన్మోహన్ రెడ్డి గారి ఏమో ఆదాని గారి ఇవాళ గుజరాత్, అక్కడ ఓఎన్జీసీ ఏమైతే ఉందో ఈస్ట్ గోదావరిలో అది రిలయన్స్ పట్టుబడి గుజరాత్ కనుగొన్న మనవాడు, మన శక్తి, మన సొమ్ము, మన లేబర్, మన మేధస్సు సరిగ్గా ఫ్రూట్స్ వచ్చేసరికి రిలయన్స్ అంబానీ గారికి ఇచ్చేశారు. ఇలా సంపదలందరూ ఇలా ఇచ్చేసుకుంటూ పోతారుగా ఈవేళ మొత్తం గుజరాత్కి కట్టబెడతారా నరేంద్ర మోడీ గారు మీ అదాని అంబానీలకి? సో గంగవరం పోర్టు ఇచ్చేస్తారు. రేపు పొద్దున ఇలా 1 క్లీన్ చేసుకుంటూ వస్తే ఇది నష్టాలు నడుస్తుంది అంటే కరెంటు గడ్డకు డబ్బులు లేవా? ఏం కావడం ఇది? సో కార్మికులు పనిచేస్తుంటే కాంట్రాక్ట్ కార్మిక ఇళ్లలో కరెంటు బిల్లు పెట్టడం కాదు, బిల్లులు పెంచేస్తారా? స్కూళ్ళలో వాళ్ళకి మొత్తం పిల్లలు సరిగ్గా ఉద్యోగం చేస్తారా? అంటే ఎలా సార్ ఒక రాజ్యహింస, ఇదేం ధర్మం అండి? అన్నిటినీ మించి నేను ఒకే విజ్ఞప్తి చేస్తున్నా, ఆనాడు గవర్నమెంట్ శాంక్షన్ చేసినప్పుడు ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ దీనికి ఏ ఫ్యాక్టరీకైనా 3 సెక్షన్లు ఇంపార్టెంట్. ఈ 3 సరుకుని ఆనాడు మధ్యప్రదేశ్ లో ఉన్న అంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో ఉన్న బైరడిల్లా గన్లు, ఆ బైరడిల్లా గన్నులో 0.4, 0.5 ఈ 2 బ్లాకులను కూడా ఆ 3 ఉత్పత్తి సరుకుని ఏమవుతుందో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేటాయించింది అప్పుడు గవర్నమెంట్. దాన్ని ప్రియాంబుల్ ప్రకారం అమలు చేయకుండా ఆ 3 సరుకుని ఇంప్లిమెంట్ చేయకుండా నువ్వు చైనాకి జపాన్కి అమ్మేసుకుంటూ ఇక్కడ స్టీల్ ప్లాంట్ కోసం ఏ జిందాలో పక్కన స్టేట్ దగ్గర కొనుక్కోవాలా? ఏం కర్మండి ఇది? ఎంత గౌరవం అండి? అంటే కుట్రే కదా. మాకు ఎన్ని కాదు, చంద్రబాబు నాయుడు గారిని ఉంటే విజ్ఞప్తి చేస్తున్నాం. బికాస్ ఈజ్ అవర్ సీఎం. అయ్యో ఇవాళ నరేంద్ర మోడీ గారికి మన భారతదేశంలో, ఈ బీజేపీ గవర్నమెంట్కి మన భారతదేశంలో సపోర్ట్ చేస్తున్న ప్రభుత్వం నిలబడడానికి కారణభూతమైనటువంటి అక్కడ బీహార్ నితీష్ కుమార్ గారు, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు, మీరు 40 ఎంపీ సీట్ల దగ్గర మీరు సపోర్ట్ చేశారు. కానీ మనం విజ్ఞప్తి చేస్తున్నాం, ఇప్పటికైనా ఈ 3 సరుకు సంబంధించిన ఇనుపు కనుక ఏమవుతుందో ఐరన్ మోర్ ఇవాళ బయటల్లా ఛత్తీస్గఢ్ ఉన్న బయటల్లా నుంచి ఆ 0.4, 0.5 బ్లాక్ నుంచి ఆ 3 సరుకుని ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ మీరు ఇప్పించండి, కరెంట్ ఇప్పించండి, గొల్లు ఇప్పించండి. అన్నీ ఉన్నాయి మనకి, అన్నీ ఉండి వాళ్ళు ప్రైవేట్గా అమ్మేసుకుంటూ మనం ప్రైవేట్ దగ్గర కొనుక్కోవడం అనేది కుట్ర. ఆ కుట్ర లేకుండా మా ఫ్యాక్టరీ మీరు కాపాడండి అని మీరు సీఎం గారుగా, మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మీరు నరేంద్ర మోడీ గారిని అడగండి సార్. ఇది నా విజ్ఞప్తి సార్ మీకు. అలాగే ప్రైవేటీకరించమేమో, ఎందుకంటే 32 మంది బలిదానాలతో ఏర్పడ్డ మహాత్మలి అమ్మ విశాఖకు స్టీల్ ప్లాంట్ అది పెట్టారు గ్రామంలో గారు. ఎంతమంది విద్యార్థులు ఎంతమంది బలిదానాలు చేశారు. విశాఖకు ఆంధ్ర హక్కుని ఎంత ఉత్తేజలేరు. స్వతంత్ర సంగ్రామం పోరాటం తర్వాత, వందే మాతరం ఉద్యమం తర్వాత అంత గొప్ప ఉద్యమం ఓడంలోకి నిధుల్లోకి చిన్నపిల్లాంటి ముసోడకు వచ్చి విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కుని ఎంతో తొలగించిపోయాం. అంతమంది బలిదానాలతో ఏర్పడ్డ ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఇవాళ ప్రైవేట్ కన్ చేయకండి నరేంద్ర మోడీ గారు, చెయ్యించండి చంద్రబాబు నాయుడు గారు, ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్. అలాగే పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, గడ్డ మీదకి వచ్చి మీరు కార్మిక పక్షాన్ని నిలబెట్టిన పవన్ కళ్యాణ్ గారు, అదే కార్మికులు ఇవాళ రోడ్డు మీద ఉన్నారు. ఇవాళ టెంట్ లో కూర్చున్నారు. ఇవాళ ఆకలి కాకలి పోలిన పడుతుంది ఇవాళ. కాబట్టి మీరు నిలబడండి, వీళ్ళందరినీ పర్మనెంట్ చేయించండి, ఈ డిమాండ్స్ నెరవేర్చండి. అన్నిటిని మించి అందరి డిమాండ్లు నెరవేరాలంటే ఒకే ఒక అస్త్రం, విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించము, అది విశాఖ స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్దే అని చెప్పించండి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, అండ్ సిపిఎస్, సిపిఎం, ఆల్ పార్టీస్ అండ్ బీజేపీ లీడర్స్, దే ఆల్సో బిలాంగ్స్ టు అవర్ ఆంధ్రప్రదేశ్. వెంకయ్య నాయుడు గారు విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా వెంకయ్య నాయుడు గారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఒక విద్యార్థి నాయకుడిగా మీరు అమ్మోగోలు పోరాటం చేశారు. ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు మీరు ఏం మాట్లాడలేదు, మీ ప్రోటోకాల్ అన్నారు ఓకే. ఇవాళ మీరు పదవి విరమణ చేశారు. వెంకయ్య నాయుడు గారు ఇవాళ మీకు బీజేపీ కంటే, పదవుల కంటే, అన్నిటికంటే కూడా ఏ ఉక్కు ఫ్యాక్టరీ కోసం మీరు వాళ్ళు ఫైట్ చేశారో ఆ ఉక్కు ఫ్యాక్టరీ క్రిస్మస్ లో ఉంది. దీన్ని ప్రైవేటీకరించకుండా మీరు ముందుకు రండి సార్. తెలుగు జాతి బిడ్డగా, ఈ మట్టి కన్నా బిడ్డగా ముందుకు వచ్చి సపోర్ట్ చేయాలి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. అలాగే ఆనాడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యమం ప్రజలు ఉబ్బెత్తులు వచ్చారండి. ప్రజల్లో అంతగా స్పందన రావట్లేదు. ప్రజలకు మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం, వీళ్ళందరూ మీ బిడ్డలు, మీ బిడ్డలు వీళ్ళందరూ మీ చదువులు, మీ గుడ్లు, మీ బిడ్డలు. పక్కింటో తగలబెడుతుంటే మనకేం పిల్లలు రేపు నీళ్ళు కూడా తగలబెడతారు. అప్పుడు ఎలా ఉద్యమానికి వచ్చారు, ముందుకు వచ్చారు, ఎలా సాధించారు. అలా మీరు ప్రజలు రండి,
ఈ ప్రజలు వస్తేనే ఇవాళ సిపిఐ సిపిఎం ఎంఎల్ పార్టీస్ నాయకులు చేస్తున్నారు. ఈ ఉద్యమానికి పరిపూర్ణత ఏర్పడుతుంది, బలం వస్తుంది, ప్రభుత్వం దిగొస్తాయి. బికాజ్ ప్రజలే మెయిన్ కాబట్టి, ప్రజాపక్షం ప్రజా పవరే మెయిన్ కాబట్టి. ఒక వ్యక్తి గురించి మనం చెప్పాలి. లీడర్ రమణమూర్తి గారు, ఆయన మోసపూర్తి చేస్తున్నాం. ఆయన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కానీ కాకూడదని ఆదినారాయణ గారిని, అయోధ్యరామయ్య గారిని, నన్ను ఎంపీలు ఎంతమంది పెట్టి భారీగా సబ్మిట్ ప్రజల నుంచి వచ్చి, అలాగే నన్ను నాతో పాటు మరొకసారి జేడి లక్ష్మణ్ గారిని, ఉండరాడు కుమార్ గారిని పిలిచి ఆదినారాయణ పిలిచి మరో సబ్మిట్. అలాగే ప్రజా సంఘాలు కూడా ముందుకు రావాలి, ప్రజలు రావాలి, ఈ మూమెంట్ బీభత్సంగా పెరగాలి. అన్నీ పెరిగి ప్రజలు ఏవైతే కోరుకుంటారో దాన్ని మన నాయకులు నెరవేర్చాలి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మనమ్మ, మన తల్లి, విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు 32 మంది బలిదానంతో ఏర్పడి ఈ మార్పులని మనం పరీక్షించుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు, మీరు నరేంద్ర మోడీ గారు చెప్పండి. అయ్యా నరేంద్ర మోడీ గారు, ఈసారి మీరు మాట తప్పకుండా మా స్టీల్ ప్లాంట్ మీ ప్రైవేటీకరించు, ఇది మీదే, అన్ని మీకు ఏర్పాటు చేస్తాం అని చెప్పండి సార్. మీరు దండం పెడతా. నమస్కారం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మంది రేపు 16వ తేదీని మొత్తం విధులు బహిష్కరిస్తున్నాం సార్. 14,000 మంది కుటుంబాలన్నీ కలిపి మేము పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వస్తున్నాం సార్. దానికి కూడా మీరు వచ్చి మా పోరాటానికి, మా ఆకలి మంటలకి మీరు కూడా మాకు మద్దతు తెలియజేస్తారని కోరుతున్నాం సార్. ఎందుకంటే మేము ఎప్పుడో సార్ మూవీ చూసి స్పీచ్ తో మాట్లాడుతున్నాము కాబట్టి మాకు అభినందన తెలిపించాలని కోరుతున్నాం. ఇప్పుడు మన జీపీ సంఘ నాయకులు ప్రధాన భాస్కర్ గారు వ్యవసాయం మనం కోరుతున్నాం. పెద్దలు ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడిన తర్వాత మనం అయితే ఏం మాట్లాడలేము. ఏదైతే ఈ భూమికి, ఈ యొక్క ఫ్యాక్టరీకి భూములు త్యాగం చేసి 44 ఏళ్ళు పెట్టి ఉద్యోగం వస్తుందని ఎదురు చూసాం. కానీ ఉద్యోగం రాకపోగా ఏదో కూలి పని ఒక 1200 మందికి కూలి పని ఇచ్చి అది కూడా ఈ అర్ధాంతరంగా తీసేయడం జరిగింది. మళ్ళీ మా యొక్క ఉద్యమం ఏదైతే 16 నుండి సమ్మె చేస్తున్నామో ఈ సమ్మెని మిస్గైడ్ చేయడానికి ఇక్కడున్న నిర్వాసితులు కానీ సమ్మెలో పాల్గొంటే వీళ్ళందరూ కూడా ఒక్కొక్క నిర్వాసితుడికి 10 మంది చొప్పున కుటుంబం ఉంటుంది. నిజంగా లోకల్ గానీ రోడ్డు ఎక్కినట్టయితే ఇక్కడున్న అధికారులు కానీ ఇక్కడ హైవే దిగ్బంధం జరుగుతుందనే ఉద్దేశంతో ఇక్కడున్న మళ్ళీ మిస్గైడ్ చేయడానికి నిర్వాసితులు ఎవరిని కూడా పనుల నుండి తొలగించట్లేదు. నిర్వాసితులందరికీ కూడా పూర్తి భద్రత కల్పిస్తాం, నిర్వాసితులను పరిష్కారం చేస్తామని అబద్ధమైన మాటలు చెప్తున్నారు. దీనికైతే మేము నమ్మట్లేదు సార్. ఈ రోజే గత 4 రోజులు పెట్టి మేము గ్రామ సభలు పెడుతూ నిర్వాసిత గ్రామంలో ఈరోజు గంగవరం గ్రామంలో ఇంచుమించు ఒక 800 నుండి 1000 మందితో లీడర్ రమణమూర్తి గారిని అలాగే మహదేవ్ గారిని అందరినీ పిలిపించి ఈరోజు గంగవారిలో బహిరంగ సభ ఏర్పాటు చేసి భవిష్యత్ 16వ తారీఖున సమ్మెలో పాల్గొవాలని, అలాగే ఈ యొక్క స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలని, నిర్వాసితులందరికీ శాశ్వత పరిష్కారం అయిందాక ఉద్యమంలో భాగస్వాములు అవ్వాలని చెప్పి ఈ రోజు ఒక బహిరంగ సభ పెట్టి బహిరంగ సభ ద్వారా పిలుపునివ్వడం జరిగింది. ఖచ్చితంగా మా నిర్వాసితుల తరఫున అందరం కూడా పాల్గొంటాం. అలాగే ప్రతి ఒక్కరు ఎంప్లాయీస్ నుండి కూడా సపోర్ట్ చేస్తూ 16 సమ్మె జయప్రదం చేయవలసిందిగా మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ సెలవు చేస్తుంది. జై హింద్. థ్యాంక్ యూ భాస్కర్. ఇప్పుడు Don't forget to like, subscribe and share the videos.